నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. యాంకర్ అనసూయ గారు ఆవిడ ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం ట్వీట్ చేసినా పలు సందర్భాల్లో వివాదాల్లోకి వెళ్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. తాజాగా ఆవిడ ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఒక ఘాటుగా సమాధానం అయితే చెప్పారు యాంకర్ అనసూయ గారు. మనందరికీ తెలుసు, రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు మూవీలో ఒక సాంగ్ పవన్ కళ్యాణ్ గారు పక్కన చేసి పర్ఫార్మెన్స్ని ఆవిడైతే బాగా అయితే చేశారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఈవిడ అటు టీవీ షోస్, నెక్స్ట్ మూవీస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ మనందరినీ ఆలోచిస్తున్నారు. నిజంగా అనసూయ గారి విషయంలో చెప్పుకోవాలంటే ఏమన్నా ఖుల్లాగా చెప్తారు, అంటే బోలా మనిషి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏమన్నా మొహం మీద చెప్తారు. కావాలని కొంతమంది ఈవిడ్ని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈవిడ నందిగామలోనే ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళిన సందర్భంలో ఒక ఆసక్తికరమైన మాట అయితే ఈవిడ చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే పుష్ప మూవీతో మంచి పేరు సాధించుకున్న అనసూయ గారు ఇప్పుడు ఇంకా తమిళ్లో, నెక్స్ట్ తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. త్వరలో అవి కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. పేర్లు అవి అప్పుడే రిలీవ్ చేయకూడదని ఆవిడ చెప్తూనే ఒక మాట కూడా అన్నారు. ఇప్పుడు అనసూయ గారికి కూడా 2 మగపిల్లలు ఉన్నారు. సో పిల్లలు కూడా ఒక ఏజ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఎదిగే వయసులో వాళ్ళకి ఒక కేర్ టేకర్ లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం నేను నా విలువైన సమయాన్ని ఇంటికే కేటాయిస్తానని యాంకర్ అనసూయ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. బాగానే ఉంది. ఎందుకంటే ఒక పేరెంట్గా ఆవిడ చెప్పడంలో తప్పేం లేదు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ విషయం, ఇప్పుడు ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది త్వరలో. ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మీరు వెళ్తారా, మీరు పాల్గొంటారా అని ఒక క్వశ్చన్ అడగడంతో ఈవిడ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెప్పింది. ఏంటి, అమ్మ నా కుటుంబాన్ని విడిచిన అంత రోజులు నేను ఉండలేను, పైగా బిగ్ బాస్ లాంటి షోలో నా వల్ల కాదా అని. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి నవ్వుతూ ఆవిడ ఒక సమాధానం అయితే చెప్పేశారు యాంకర్ అనసూయ గారు. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈవిడ చేసిన మాటలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం ఆవిడ నందిగాంలో సందడి చేసింది. సో త్వరలో తల్వార్ చిత్రంలో నేను నటించబోతున్నట్లుగా తెలిపింది. 3 సినిమాలకు కూడా ఇప్పటికే ఈవిడ 3 మూవీస్కి కూడా సైన్ చేశారు అనసూయ గారు, 3 మూవీస్. సో ఇప్పుడు తల్వార్ మూవీలో నటిస్తున్నారు, మంచి పాత్ర అని ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి మనకు తెలుసు కదా, ఆకాష్ పూరి, ఆ సినిమాలో ఆయన హీరోగా ఉన్నాడు. సో ఇందులో ఒక రోల్ కూడా నేను చేయబోతున్నట్లుగా ఆవిడ తెలిపారు. నెక్స్ట్ తమిళంలో సినిమాలు కూడా చేశాను, అవి కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయని అనసూయ గారు అయితే చెప్పడం జరిగింది. సరే, కానీ గతంలో మనం ఒకటి చూసుకున్నాం, షాప్ ఓపెనింగ్ సందర్భంలో ఒక వ్యక్తి మీద భయంకరంగా ఫైర్ అయ్యారు, చెప్పు తెగుద్దని, గుర్తుందా మీకు? అలానే ఈసారి కూడా కూల్గా చెప్పారు. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా ట్రోల్ చేసి వస్తున్నారు, సో నేను జాగ్రత్తగా ఉంటానని ఆవిడ తెలపడం అయితే జరిగింది. ఎందుకంటే దీంతో పాటు నేను మూవీస్ కూడా చూస్తున్నానని తెలిపారు. గతంలో నేను మాట్లాడిన మాట దెబ్బలు పడతాయి రాజా అని ఏదైతే మాట్లాడానో ఆ వీడియో క్లిప్పింగ్ని తెగ వైరల్ చేశారు. సో నేను అంతలా మాట్లాడినని చెప్తూనే బిగ్ బాస్ సీజన్కి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు, బికాజ్ నాకు ఫ్యామిలీ ఉంది, నేను జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి, నా వల్ల కూడా కాదని ఆవిడైతే తెలిపేశారు. సరే, ఈ యొక్క వార్త అయితే అంత వైరల్ అయితే అవ్వలేదు. కానీ యాంకర్ అనసూయ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఒక వార్తల్లో అయితే నిలుస్తూ ఉంటారు. కానీ అనసూయ గారికి కూడా చెప్తున్నాం, ప్రజలు చెప్పమన్నారు ఏంటంటే చేసే ఇకపైన మంచి మంచి క్యారెక్టర్స్, రోల్స్ చేసి ఇంకా బాగా అలరించండి అని కొంతమంది మీ అభిమానులు నెట్టింట్లో అయితే తెగ చెప్తున్నారు. కొంచెం అవి కూడా చూసుకోండి. ఏది ఏమైనా ప్రజెంట్ అనసూయ గారు ఏదైతే అన్నారో ఈ యొక్క వార్త నెట్టింట్లో అయితే హల్చల్ అయితే చేస్తున్నాం. సో బిగ్ బాస్ సీజన్ గురించి కూడా ఆవిడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు యాంకర్ అనసూయ గారు చేసిన ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.